అందరికీ నమస్తే. మై నేమ్ is Chintala Shailendar. I am an intermediate commerce lecturer. In this video I am going to explain what is meant by industry. Explain various types of industries with suitable examples. My dear CEC first year students, ఇదైతే మీకు కామర్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక లెసన్లో ఉన్న 5 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్కి అయితే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో రావచ్చు. ఇది ఒక స్టోరీ రూపంలో, కథ రూపంలో, ఒక ఫిలిం రూపంలో విత్ విజువల్ ఎఫెక్ట్తోని అసలు ఈ క్వశ్చన్ అంటే ఏమిటి, ఇండస్ట్రీ అంటే ఏమిటి, ఈ యొక్క భారతదేశంలో ఎన్ని రకాలైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండియాలో ఎన్ని రకాలైన ఇండస్ట్రీ ఉన్నాయి తెలుసుకోవడం కోసమే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేసి మా యొక్క అధ్యాపకుల ద్వారా, లెక్చరర్స్ ద్వారా మీకు తెలియని విషయాలు అయితే తెలియపరుస్తున్నది. ఇది ఒక కంటెంట్ అయితే మీరు అర్థం చేసుకోవాలి. సో దీన్నే సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడం అంటారు. బట్టి సిస్టమ్ వద్దు, సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ మీన్ బై ఇండస్ట్రీ? సింపుల్ అండి. ఇండస్ట్రీ అంటే ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ప్లేస్, స్థలం, ఎక్కడైతే గూడ్స్ అంటే సరుకులు, ఏ ప్రదేశంలోనైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో మీరు విజువల్లో చూస్తున్న ఈ గూడ్స్, వీటినే గూడ్స్ అంటాం, సరుకులు. ఈ గూడ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అవుతాయో దీన్నే ఇండస్ట్రీ లేదా ఫ్యాక్టరీ అని పిలుస్తాం. ఇండస్ట్రీ లేదా ఫ్యాక్టరీ అని పిలుస్తాం. సో ఉదాహరణకు మీరు గూగుల్లో ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీ సెర్చ్ చేసినా కూడా ఇక్కడ చూడండి ఎన్నో రకాలైన ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలోనే మన కంటికి కనిపించే ప్రోడక్ట్స్ అంటే వాటిని మనం గూడ్స్ అంటాం. ఆ గూడ్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో దాన్ని మనం సింపుల్గా ఇండస్ట్రీ అని చెప్పుకున్నాం. సో ఈ ఇండస్ట్రీస్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి? సో టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో నెంబర్ 1 ఫస్ట్ది ఏంటిదంటే ప్రైమరీ ఇండస్ట్రీ. ప్రైమరీ ఇండస్ట్రీ అంటే తెలుగులో ప్రాథమిక పరిశ్రమలు అంటారు. అంటే దిస్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ మీరు రీడ్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు విజువల్లో నేను ఇండస్ట్రీస్ని అయితే విజువల్లో చూపెట్టినా కదా, ఆ ఫొటోస్, ఆ కంపెనీస్ అనేది, ఆ ఫ్యాక్టరీలు అనేది మీకు మీ బ్రెయిన్లో విజువల్ ఎఫెక్ట్ అనేది మీకు కనిపించాలి. ఈ క్వశ్చన్కు మీరు ఆన్సర్ చదువుతున్నప్పుడు ఆ విధంగా రీడ్ చేయాలి మీరు. మై డియర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, దిస్ ఇండస్ట్రీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ప్రొడక్షన్. ఇండస్ట్రీ అంటేనే ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ నేచర్. అంటే ప్రకృతిని ఉపయోగిస్తూ, ప్రకృతితో సంబంధం కలిగిన పనులను నిర్వహిస్తూ, ప్రకృతి సహాయంతో. నేచర్ అంటే ఏంటిదండి? ఇప్పుడు గాలి, నీరు, భూమి ఇంకా ఉన్నాయి. సో వీటి నేచర్ను ప్రకృతితో సహాయంతో వస్తు సేవలను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రాథమిక పరిశ్రమలు అంటారు. ఇట్ ఈజ్ నేచర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. అంటే ఈ ప్రైమరీ ఇండస్ట్రీస్ను అని వేటిని పిలుస్తారంటే నేచర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అండ్ లెస్ హ్యూమన్ ఎఫర్ట్స్. అంటే హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది తక్కువ పెట్టినా కూడా నేచర్ నుంచి వెళ్ళి. అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కావచ్చు, ఫారెస్ట్రీ కావచ్చు, ఫిషింగ్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫార్మింగ్ అండ్ వ్యవసాయం చేయడం కావచ్చు. మీకు ఇంకా విజువల్లో చూపెడతాను. సో ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ చూడండి, నేచర్ను ఉపయోగిస్తూ ఎన్నో రకాల పంటలను, ఇక్కడ పత్తి, కాటన్ తీయడం ఒక గూడ్స్ వస్తువును నేచర్ను ఉపయోగిస్తూ, అంటే భూమి, నీరు, వెలుతురు, వాతావరణాన్ని నేచర్ను ఉపయోగిస్తూ పత్తి పండించడం కావచ్చు, వడ్లు పండించడం కావచ్చు, ఎన్నో రకాలైన గూడ్స్ను తయారు చేయడం. ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటారు. సో ఉదాహరణకి అయితే చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఏంటిదంటే జెనెటిక్ ఇండస్ట్రీ అండి. జెనెటిక్ ఇండస్ట్రీ అంటే
ప్రజజన పరిశ్రమలు అంటారు తెలుగులో. ప్రజనన పరిశ్రమలు అంటే కొన్ని అంతరించిపోతున్న కొన్ని జాతుల మొక్కలను మరియు జంతువులను పెంచి, అంటే ఇండియాలో ఏంటిదంటే దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ రీప్రొడక్షన్ అండి. ఇక్కడ చూడండి, రీప్రొడక్షన్ అంటే అంతరించిపోతున్న ప్లాంట్స్ని అంటే మొక్కలను, అదేవిధంగా యానిమల్స్ అంటే జంతువులను పెంచి వాటిని ఉత్పత్తి చేసి వాటిని అమ్మడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకుంటారు. ఆదాయాన్ని సంపాదించడానికి ఉద్దేశించిన పరిశ్రమలను మనం జెనెటిక్ ఇండస్ట్రీ అంటాం. ప్రజనన పరిశ్రమలు. రీప్రొడక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్ త్రూ సేల్. అంటే కొన్ని జాతుల మొక్కలు, అంతరించిపోతున్న కొన్ని జాతుల మొక్కలు మరియు కొన్ని జాతుల జంతువులను పెంచి వాటిని అమ్మడం ద్వారా డబ్బులు సంపాదిస్తారండి. సో అటువంటి పరిశ్రమలను మనము జెనెటిక్ ఇండస్ట్రీస్ అంటాం. ఈ జెనెటిక్ ఇండస్ట్రీస్ కూడా మనకి ఎగ్జాంపుల్ చూడండి, ప్లాంట్ నర్సరీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, కోళ్ళ ఫారం, క్యాటిల్ బ్రీడింగ్. సో వాటిని మీకు విజువల్ ఎఫెక్ట్లో కూడా నేను చూపెడతాను. జెనెటిక్ ఇండస్ట్రీస్ చూడండి, కోళ్ళ పెంపకం, కొన్ని మొక్కల పెంపకం, ఇక్కడ చూడండి కొన్ని జాతుల మొక్కల పెంపకం, కోళ్ళ పెంపకం, మొక్కల పెంపకం, అంతరించిపోతున్న మొక్కలు. సో కొన్ని మొక్కలు ఏం చేస్తారో డాక్టర్స్ ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి కొన్ని మొక్కలను పెంచడం, ఇట్లా జంతువులను పెంచడం, వీటిని మనం జెనెటిక్ ఇండస్ట్రీ కింద తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. వాటిని జెనెటిక్ ఇండస్ట్రీస్ అంటారు. మరి ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటిది? ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ మరి సింపుల్గా చూసినట్లయితే దీన్ని ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉద్గ్రహణ పరిశ్రమలు ప్రకృతిలోని సహజ వనరులైన భూమి, గాలి, నీరు ఈ మూడిటిని ఉపయోగించి వాటి ద్వారా వస్తువులను అంటే గూడ్స్ను తయారు చేసే పరిశ్రమలను మనం ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్, ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. సో ఇంగ్లీష్లో చూడండి, దిస్ ఇండస్ట్రీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఎక్స్ట్రాక్షన్ ఆర్ డ్రాయింగ్ అవుట్ గూడ్స్ ఫ్రమ్ ద సాయిల్ అంటే భూమి, ఎయిర్ గాలి, వాటర్ నీరు ఈ మూడింటిని ఉపయోగించి వస్తువులను గూడ్స్ను తయారు చేయడమే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీకి ఉన్న ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ బొగ్గు తయారు చేయడం భూమి నుంచి వెళ్ళి, మినరల్ ఆయిల్ ఇండస్ట్రీస్ పెట్రోల్ గిట్లా తయారు చేయడము, రబ్బర్ ఫ్రమ్ ఫారెస్ట్ రబ్బర్ తయారు చేయడము. మీకు విజువల్లో చూపెడితే ఇంకా ఒక సినిమా రూపంలో మీకు కనబడతా ఉంటుంది. ఇక్కడ చూడండి, భూమి, గాలి, నీరు ఈ మూడింటిని ఉపయోగించి వస్తువులను బయటికి తయారు చేయడం. చూడండి బొగ్గు తయారు చేస్తూ ఉన్నది, బొగ్గు, కోల్ ఇది మెయిన్. సో ఇవన్నీ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీకి చెప్పుకోవాల్సిన మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చండి. రబ్బర్ తయారు చేయడం ఇది ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. జిఎంఆర్ కాంట్రాక్ట్స్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ లేదంటే రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ మీకు విజువల్ ఎఫెక్ట్లో చూపెట్టాలంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. ఇక్కడే ఒక నిమిషం మీకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అని టైప్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూడండి. ఇక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు, రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కావచ్చు. సో దీని యొక్క మీనింగ్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, డ్యామ్స్,
canals, etc. Under these industry, goods are produced and sold erected at one place. ఇక్కడ చూడండి, అంటే కన్స్ట్రక్షన్ చేసే ఇండస్ట్రీస్ను మనము నిర్మాణ పరిశ్రమలుగా మనం అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వీస్ ఇండస్ట్రీస్. ఒకసారి సర్వీస్ ఇండస్ట్రీస్ కూడా మీకు విజువల్లో చూపెడతాను, ఒకసారి చూద్దాం. సర్వీస్ ఇండస్ట్రీస్ అంటే సర్వీస్ ఇండస్ట్రీస్ అంటే హోటల్స్ కావచ్చండి, సినీ ఫీల్డ్ పరిశ్రమకు సంబంధించిన సర్వీస్ సేవా పరిశ్రమలు అంటారు. సర్వీస్ ఇండస్ట్రీస్ అంటే సేవా పరిశ్రమలు అంటే ఈ పరిశ్రమలో వస్తు తయారీ ఉండదు, కానీ బదులుగా సేవాభావం ఉంటుంది. వ్యాపార వర్గాల వారితో తోడ్పడేటట్లుగా ఇవి పనిచేస్తాయి. ఉదాహరణకు హోటల్ పరిశ్రమలు, వినోద పరిశ్రమలు, టూరిజం పరిశ్రమలు మొదలైనవి సర్వీస్ ఇండస్ట్రీస్ అంటారు. సో దీస్ ఇండస్ట్రీస్ ఆర్ కన్సర్న్డ్ విత్ రెండరింగ్ ద సర్వీస్ టు ద పీపుల్. అంటే ప్రజలకు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో కొన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, రైల్వేస్ సర్వీసెస్ కావచ్చు, టీఎస్ఆర్టీ సర్వీస్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్, టూరిజం ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలాంటి సర్వీస్ చేసే వాటిని సర్వీస్ ఇండస్ట్రీస్ అంటారు. మై డియర్ స్టూడెంట్స్, ఇది 5 మార్క్స్. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉన్నది, తయారీ పరిశ్రమలు. సో ఇక్కడ 6 అయితే ఉన్నాయి ఇండస్ట్రీస్ గురించి. అయితే మీరు ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్క్స్కి వస్తే 5 హెడ్డింగ్స్ రాసి వాటిని వివరించండి. ఒకవేళ 10 మార్క్స్కి వస్తే పూర్తిగా డెఫినేషన్ రాసి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.